మా కథమమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. ఈరోజు మన ఇళ్లల్లో సాంప్రదాయంగా, శుభకరంగా వాడుకునే బూడిద గుమ్మడికాయ గురించి 2, 3 మాటలు మాట్లాడుకుని, వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. బూడిద గుమ్మడికాయ మన ఇళ్లల్లో సాంప్రదాయంగా భావిస్తారు. ఇంటి గృహప్రవేశాలైతే పైన కట్టడం, గృహప్రవేశం తంతంతా పూర్తయ్యాక పూజ చేసిన ఈ కాయని పైన కడుతూ ఉంటారు కదా మన ఇళ్లల్లో. అలాగే మా ఇళ్లల్లో ఏంటి, చాలామంది ఇళ్లల్లో అదే ఉండొచ్చు బహుశా సాంప్రదాయం. పసుపు కొట్టి పెళ్లి పనులు, ఒడుగు పనులు మొదలు పెడుతున్నప్పుడు ఆ రోజు అప్పడాలు, బూడిద గుమ్మడికాయతో వడియాలు పెట్టి మొదలు పెడతామండి. వేసవికాలం కదా, ఎండల్లో వడియాలు పెట్టుకోవడం కొంచెం ఖాళీ కదా, పిల్లలకి స్కూళ్ళు అవి ఉండవు, కాలేజీలు. ఇప్పుడే గృహిణులు ఇలాంటి పనులు చేసుకుని స్టాక్ పెడుతూ ఉంటారు. ఈ ఎండలకు కూడా వెంటనే ఎండిపోతాయి. కాబట్టి బూడిద గుమ్మడికాయ వడియాలు పెట్టే విధానం చెప్పుకుందామండి. ప్రాసెస్లోకి వెడితే, ముందుగా ఈ బూడిద గుమ్మడికాయని ఒక చిన్న సాంప్రదాయం ఉందండి. మా ఇళ్లల్లో అది పాటిస్తూ ఉంటాం. మరి డైరెక్ట్గా కోసేయకూడదు, అంటే కత్తిపీటతోనో చాకుతోనో కోయడం కాదండి. ముందు దాన్ని పైనుంచి కొంచెం ఎత్తేసి పగలగొట్టాలి. ఆ పగలగొట్టడం కూడా ఆడవాళ్ళు చేయకూడదండి, మగవాళ్ళే చేయాలి. పైనుంచి ఎత్తేసి చిన్న చిన్న బీటన్న కొంచెం పగుల్లాగా వచ్చినా చాలు, లేదా కొంచెం చెక్కలవుతుంది ఒక్కోసారి. అలా పైనుంచి ఎత్తేసి పగలగొట్టి మగవాళ్ళ ఇస్తే అప్పుడు మిగతా ప్రాసెస్ అంతా ఆడవాళ్ళు చేస్తూ ఉంటారు. అలా పగలగొట్టిన ఈ బూడిద గుమ్మడికాయకి, ఇది మీడియంగా ఉందండి దీని సైజు. సుమారు ఒక అరకిలో మినపగుళ్ళు నానబోసి, పొట్టు మినపప్పు కూడా కొంచెం 2 గుప్పెళ్ళు వేసామండి. ఇలా ముక్కలు తరుక్కుని, కొద్దిగా పసుపు వేసి ముక్కల మీద రుచికి సరిపడా ఉప్పు వేసి, ఉప్పు ఎక్కువ వేయకూడదండి, బూడిద గుమ్మడికాయలో ఏ కాస్త ఉప్పు ఎక్కువైనా ఎక్కువైపోతుంది, చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. ఇష్టమైన వాళ్ళు పచ్చిమిరపకాయలు, జీలకర్ర కూడా వేసుకోవచ్చండి గ్రైండ్ చేసి. చెప్పాను కదా, సుమారు ఒక అరకిలో మినపగుళ్ళు ముందు రోజు రాత్రి నానేసి మర్నాడు పొద్దున దాన్ని ఎక్కువ నీళ్లు కలపకుండా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఇది ఇంతకంటే ముందు రోజు రాత్రి మర్నాడు పొద్దున్న వడియాలు పెట్టుకుంటాం అనగా ఈ పప్పు రుబ్బుకోవాలి అప్పటికప్పుడు. ముందు రోజు రాత్రేమో ఈ ముక్కలు ఉప్పు పసుపు వేసి వాటిని బాగా కలుపుతూ ఉండగానే నీరు వస్తుందండి. ఎందుకంటే బూడిద గుమ్మడికాయ నీటికాయ కదా, నీరు ఎక్కువ ఉంటుంది. అలా నీరు ఓడ్చకుండా అలా కలిపేస్తే పిండిలో నీరు నీరు అయిపోతుందండి, అది కుదరదు. అందుకని ఈ ముక్కలని ఒక శుభ్రమైన కాటన్ క్లాత్లో, అంటే ఏ చీర లాంటిదైనా పంచ లాంటిదో మన ఇళ్లలో శుభ్రంగా ఉన్న బట్టలో ఈ ముక్కల్ని వేసి గట్టిగా మూట కట్టి, చిల్లుల గిన్నె ఉంటుంది కదండి, ఆ చిల్లుల గిన్నెలో ఈ మూట పెట్టేస్తే కూడా కుదరదండి, దాని మీద గట్టి బరువు పెట్టాలి. పెట్టినప్పుడే నీళ్ళన్నీ ఓడిపోయి తెల్లారేపటికి ముక్కలు చక్కగా పొడపొడలాడుతూ ఉంటాయి. ఆ పొడపొడలాడుతున్న ముక్కల్ని పిండిలో కలిపి, అప్పుడు మళ్ళీ ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా అనేది రుచి చూసి వడియాలు పెట్టుకోవడమే. ఎండాకాలం కదండి, పొద్దున్నే ఈ పనులన్నీ ముగించుకుని ఎండ వచ్చేలోపు పెట్టుకుంటే ఎండెక్కేటప్పటికి, ఈ ఎండలకైతే మాకైతే ఒక్క రోజులోనే దాదాపు ఎండిపోయాయండి. ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు మాత్రం ఎండలోనే ఎండితే శ్రేష్టం. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నీడలో ఆరబెట్టుకునే వడియాలు, ఎండక్కర్లేకుండా అలాంటివి చేసుకుంటున్నారు కదా. కానీ ఈ బూడిద గుమ్మడికాయలు మాత్రం, ఈ వడియాలు ఎండలో ఎండితేనే శ్రేష్టం అండి. అన్నీ సరిగ్గానే ప్రాసెస్ చెప్పాననే అనుకుంటున్నా. బూడిద గుమ్మడికాయ ఒంటికి ఆరోగ్యానికి కూడా మంచిదండి. పూర్వం అన్ని సీజన్లలో దొరికేవి కాదండి, అందుకని పెద్దవాళ్ళు ఇలాంటివి రూపొందించి నిల్వ చేసుకుని అన్ని కాలాల్లో వాడుకునేవారు. మినప్పప్పు అప్పటికప్పుడు రుబ్బుకోవాలండి. పొద్దున్నే పెడతాం కదా, పొద్దున్నే రుబ్బుకోవాలి. ముక్కలు నీళ్లు ఓడ్చడం అదంతా ముందు రోజు రాత్రి ప్రాసెస్ అన్నమాట. ఇందాక కొంచెం చెప్పడంలో క్లారిటీ మిస్ అయిందనిపించింది, అందుకని మళ్ళీ చెప్తున్నా.